ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. నేను ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీని అని గాని చూపించట్లేదు. అంతేకాక పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్స్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని, మరి నా జోన్స్ లెవెల్స్‌ని, ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుంది, లేదు మరి ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని మాత్రమే తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేశారు. ఏమని? "వీడియోస్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? ఇస్తావని." నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. ఓకే. ఈరోజు నిఫ్టీ మనం లైవ్‌లోకెళ్ళిపోదాం. లైవ్‌లో ఏంది? ఎలా తీసుకున్నాడు? ఏంది? అని చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇదొచ్చి ఇదొచ్చి నా మెయిన్ జోన్. ప్లస్ నా బ్లూ లెవెల్ 25,740 దగ్గరుంది. 25,740.80 పైసల దగ్గర నా లెవెల్ ఉంది. నేను దీన్ని ఎందుకు సేల్ చేశాను? ఎందుకు సేల్ చేశానంటే ఇది నా ఎంటైర్ జోన్. ఈ జోన్‌కి ఫస్ట్ ఓపెనింగే కిందిచ్చాడు. కిందిచ్చి ఏం చేశాడు? ఈ విత్ వాల్యూమ్ హైయెస్ట్ వాల్యూమ్‌తో నిన్నటి మొత్తం వాల్యూమ్‌తో కంటే ఎక్కువ వాల్యూమ్‌తో పైకి పోయి క్లోజింగ్ ఇచ్చాడు. పైకి పోయి క్లోజింగ్ ఇచ్చినోడు ఏం చేయాలి? పైకే కదా ఎళ్ళాలి. ఈ జోన్‌ని మళ్ళీ బ్రేక్ చేయకూడదు కదా కిందకి. బ్రేక్ చేయకూడదు అంటే ఈ ఫ్రీ స్పేస్ ఉంది కదా! ఈ ఫ్రీ స్పేస్ ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చాడు. ఈ క్యాండిల్ ఇమ్మీడియేట్‌గా లోపలికి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ నా లెవెల్ ఉంది. లెవెల్ ప్లస్ జోన్ లోపలికి తీసుకొచ్చాడు కదా! ఎప్పుడైతే ఈ ఫ్రీ స్పేస్ ఉంది కదా! ఈ ఫ్రీ స్పేస్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చాడో మళ్ళీ నెక్స్ట్ క్యాండిలే కిందకొచ్చేసాడో ఇక్కడే ఇదిగో ఇదే నా ఎంట్రీ. దీని హైలో ఎంట్రీ. దీని టాప్‌లో ఎస్ఎల్ 20 పాయింట్లు. ఓకే. అది. చూద్దాం ఏం చేస్తదని. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద క్యాండిల్ ఏసిందో. మళ్ళీ నా ఎంట్రీ ప్లేస్‌కొచ్చింది. ఎంట్రీ ప్లేస్‌కొచ్చింది. చూద్దాం. ఇది నా ఎంట్రీ ప్లేస్. నా ఎంట్రీ ప్లేస్‌కి మళ్ళీ ప్రైస్ వచ్చింది. చూద్దాం ఏం చేస్తదని. ఇప్పుడు ఇక్కడ జనాలందరికి ఏమనిపిస్తది తెలుసా? ఇది ఇలా క్రియేట్ అయ్యి ఇంత ఫాస్ట్‌గా ఎళ్తున్నాయి. అందరూ పైకెళ్ళిపోద్ది అనుకుంటారు. కానీ ఇలా క్రియేట్ అయితేనే ఇప్పుడు ఈ జోన్ పనిచేస్తదిగా. ఇలా క్రియేట్ అయితే నేను ఎస్ఎల్ క్రియేట్ అవుతాయి. ఈ ఎస్ఎల్ తింటూ మామూలు స్పీడ్‌గా ఎళ్ళదు. మళ్ళీ ఏమైంది? నేను ఎంట్రీ తీసుకున్న దగ్గరికే ఎళ్ళింది మళ్ళీ. ఎళ్ళిందంటే ఈ టాప్ బ్రేక్ చేసేటప్పుడు హెవీ స్పీడ్‌తో బ్రేక్ చేస్తది. జనాలందరికి భయం చూపియాలిగా ముంద. ఇప్పుడు ఎటో సైడ్ ట్రాప్ చేస్తేనే కదా ఎస్ఎల్ క్రియేట్ అయ్యేది. క్రియేట్ అయినాకే కదా ఎటో ఒకటి వెళ్ళేది. ఇప్పుడేమైంది? నాకు తెలుసు ఇక్కడ నా జోన్ ఉంది. నా లెవెల్ ఉంది. నా మెయిన్ బ్లూ లెవెల్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి రావాలని 25,000 చెప్పాను కదా! మళ్ళీ చెప్తున్నా 25,740.80 పైసలు. ఓకే. ఆడికి రావాలని. ఇప్పుడేం చేసింది? నేను ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ నాకు ఫేవర్‌గా పోయి మళ్ళీ నా ఎంట్రీ ప్లేస్‌కొచ్చింది. ఏంది ఈ యత్నంలో జనాలందరికీ భయంకెళ్ళిపోద్ది అనిపిస్తుంది. కానీ ఒక పైసా, 2 పైసలతో అయినా సరే దీన్ని బ్రేక్ చేసేటప్పుడు మాత్రం మామూలుగా బ్రేక్ చేయదు. ఎస్ఎల్ క్రియేట్ అవ్వాలి కదా! ఎస్ఎల్ క్రియేట్ అయితేనే కదా బ్రేక్ చేసుకుంటూ వచ్చేది. అది. చూద్దాం.
నేను ఇక్కడ చిన్నది ఒకటి చెప్తా. ఏంటంటే ఇప్పుడు క్యాండిల్ ఏర్పడుతుంది కదా, ఈ క్యాండిల్ ఎమోషన్ ఎలా ఉంటుందంటే, అందరూ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు? ఆ క్యాండిల్లో 5 నిమిషాల్లో చేసేవాళ్ళు అయితే ప్రతి సెకండు ప్రతి 30 మినిట్స్కి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తా ఏంటంటే, ఈ 5 మినిట్స్ క్యాండిల్ని ఎలా ఎమోషన్ క్యారీ చేయాలంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 3 మినిట్స్ ఉంటుంది కదా, 3 మినిట్స్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 30 సెకండ్స్, 1 మినిట్ స్టార్ట్ అయినాక లాస్ట్ 30 సెకండ్స్, ఈ రెండు 30 సెకండ్స్లోనే ఈ క్యాన్లో ఒక మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు రివర్స్ అయిపోయిందని అనిపిస్తుంది, రివర్స్ అయిపోయిందని అనిపిస్తుంది, కానీ లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం. ఇప్పుడు ఎంత టైమా? 1 నిమిషం 50 సెకండ్లు ఉంది ఇంకా. చూద్దాం ఏం చేస్తుందో. లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం మనం. ఇదంతా ఎమోషన్, నో ఎమోషన్, వెళ్ళిపోయినా సరే నో ఎమోషన్. లాస్ట్ 30 సెకండ్స్. ఇప్పుడు టైం ఎంత? 1 నిమిషం 40 సెకండ్స్ అయింది. ఉంది ఇంకా. చూద్దాం ఏం చేస్తుంది. నేను చెప్పినట్టు లాస్ట్ 30 సెకండ్స్ ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. 30 సెకండ్స్ లాస్ట్. 30 సెకండ్స్. ఇది క్యాండిల్ ఎమోషన్ 5 మినిట్స్లో. లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం. వన్ మినిట్కి వచ్చింది. లాస్ట్ 30 సెకండ్స్ ఇప్పుడు చూద్దాం. నేను ఎమోషన్ ఎలా ఉంటుంది, ఈ క్యాండిల్ ఒక లాస్ట్ 30 సెకండ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఎమోషన్ క్యారీ చేయండి. చూడండి 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 చూడండి. 30 సెకండ్స్ లాస్ట్. 13 సెకండ్స్, 12 సెకండ్స్, 10 సెకండ్స్, 9 సెకండ్స్, 8 సెకండ్స్, 7 సెకండ్స్, 5 సెకండ్స్, 4 సెకండ్స్, 3 సెకండ్స్, 2 సెకండ్స్, 1 సెకండ్. ఓకే, ఈ మూమెంట్ ఎక్కడ వచ్చింది? లాస్ట్ 30 సెకండ్స్లో వచ్చింది. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, క్యాండిల్ ఒక ఎమోషన్ కూడా 5 నిమిషాల్లో క్యాండిల్ మీరు రీడ్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి. 3 మినిట్స్లో లాస్ట్ 30 సెకండ్స్ స్టార్ట్ అయినప్పుడు, 1 మినిట్లో లాస్ట్ 30 సెకండ్స్. ఇది ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్ 5 మినిట్స్ క్యాండిల్. చూడండి, నా పైకి పోయినా నా ఎస్ఎల్ ఏమన్నా పోయిందా? పోలేదు కానీ నా ఎంట్రీ ప్లేస్ దగ్గర ఉంది. చూద్దాం. ఎన్నిసార్లు పోయినా మనకు మైనస్ చూపిస్తుంది, ప్లస్ చూపిస్తుంది, ఆప్షన్ కదా. అదే స్టాక్ అనుకో మన ఫేవర్గానే ఉంటుంది. చూద్దాం, క్యారీ చేయండి ఎమోషన్. ప్రతి సెకండ్లో ఎమోషన్ క్యారీ చేయకూడదు. ఇప్పుడు 3 మినిట్స్లో లాస్ట్ 30 సెకండ్స్ ఉంటుంది స్టార్ట్ అయినాక. ఓకే, ఈ 30 సెకండ్స్ చూద్దాం. 3 మినిట్స్ స్టార్ట్ అయినాక, 3 మినిట్స్ స్టార్ట్ అయినాక ఆ 30 సెకండ్స్ చూద్దాం. ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ టైం ఉందిగా. ఈ 30 సెకండ్స్ క్యారీ చేయండి ఎలా ఉంటుంది అనేది. మన టార్గెట్ ఇది ఈ రోజుకి.
మీరు ఈ 30 సెకండ్సే క్యారీ చేయండి. ఓకే. ఓకే. ఈ 30 సెకండ్స్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తీసేయండి. ఇంక ఇప్పుడు చూడబల్లే. నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 1 మినిట్ స్టార్ట్ అయినాక లాస్ట్ 30 సెకండ్స్. ఓకే. ఎమోషన్. ఇట్స్ మార్కెట్ అంటేనే ఎమోషన్. సైకలాజికల్గా చాలా దెబ్బేస్తుంది. జనాలందరికీ టెక్నికల్ ఫండమెంటల్ ఇవన్నీ తెలుసు, కానీ సైకలాజికల్ ఫస్ట్కి వచ్చేస్తుంది. నువ్వు ఎంట్రీ తీసుకునేటప్పుడు నువ్వు ప్లేస్ చేసేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా కదా, ఈ జోన్ తీసుకున్నప్పుడు ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ అనేది సైకలాజికల్గా చాలా స్టేబుల్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు ఎంట్రీ జోన్లోకి ఎప్పుడు ఎంటర్ అయినా ఈ జోన్ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ సింటమ్స్ కూడా తెలుసు కాబట్టి, అందుకని నాకు పెద్దగా సైకలాజికల్గా ఇబ్బంది రాదు. ఎంట్రీ తీసుకోవడమే నా పని. ఇప్పుడు ఇక్కడ నేను జోన్ జోన్ అని చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఈ జోన్కి ఇలా కన్ఫర్మ్ చేసి మళ్ళీ పైకి పోయి నా ఎస్ఎల్ పోయింది అనుకో, ఇంకా కిందకి రాకూడదు, ఇంకా మామూలుగా వెళ్ళదు పైకి. ఓకే. అది ఇంక ఏడే ఎంట్రీ ఎస్ఎల్ పోయింది అంటే ఇంకా మనం ఇంకా అయిపోయినట్టే. ఇంకా నిఫ్టీలో ఇంకా లాస్ట్లో మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే ఇంకో లెవెల్కి టాప్లో తీసుకోవడమే. ఇంక ఇప్పుడు అలా మనం చేయి కూడా పెట్టాం. కన్ఫర్మేషన్ అనేది పొద్దున్నే ఫండమెంటల్గా చెప్పేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫండమెంటల్ అనేది ఏంది? ఓపెనింగ్. ఓపెనింగ్ ఎలా వచ్చింది? కింద వచ్చింది. విత్ వాల్యూమ్ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి జోన్ని. ఇదేం చేసింది? జోన్ని సపోర్ట్ తీసుకోకుండా మళ్ళీ అంటే కిందకు వచ్చింది, కిందకు వచ్చింది, కిందకు వచ్చింది, కింద కన్ఫర్మ్ చేసింది. కింద కన్ఫర్మ్ చేసిందంటే ఏంది? ఇప్పుడు జోన్ని టెస్ట్ చేసుకుంటే కదా ఇక్కడ అసలు క్రియేట్ అయ్యేది. విత్ ఇన్ సెకండ్స్లో బ్రేక్ చేసేది. అది లాస్ట్ 30 సెకండ్స్లో ఏమైంది? పైకి బొంపాలన్నట్టు చూడండి. ఆ లాస్ట్ 30 సెకండ్సే ఉంటుంది ఆ మూమెంట్, ఆ 5 నిమిషాల్లో. చూద్దాం ఏం జరిగిద్దని. అసలు పోద్దా, మన ఫేవర్కి వచ్చిద్దా? ఇప్పుడు చూడండి, ఆ జోన్లో ఉన్నంతసేపు నీకు సైకలాజికల్ ఏమి ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఏదైనా జోన్ కానించే జరగాలి. అలా బయింగ్ జరిగినా జోన్ కానించి జరగాలి, ఇలా సేల్ జరిగినా జోన్ కానించే జరగాలి. ఫండమెంటల్గా టెక్నికల్గా ఏం ప్రూవ్ చేసింది? కిందకి వెళ్తానని ప్రూవ్ చేసింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం. మన ఎస్ఎల్ పోయింది అనుకో, ఎస్ఎల్ పోయింది అనుకో, ఎస్ఎల్ పోయిందంటే ఇచ్చేస్తా. మనం 10లో 7 సార్లు ఉండాలి. 10లో 10 సార్లు కూడా బల్లే మనకి. 10లో 10 సార్లు ఉన్నా కూడా మన అహంకారం ఎక్కువైపోతుంది. అందుకని మార్కెట్ 10లో 3 సార్లు మనకు కూడా దెబ్బేస్తుంది. ఓకే. అందుకని ఆ 10లో 3 సార్లు ఇయటానికి రెడీ. అది పోయినా పెద్ద ఇంపాక్ట్ పడదు. ఎందుకంటే మళ్ళీ రీడ్ చేసి దీన్ని ఇది ఉంటుంది కదా, కోరిలేట్ చేస్తాం కదా. దీన్ని బ్యాంక్ నిఫ్టీని అందరూ బ్యాంక్ నిఫ్టీని కోరిలేట్ చేస్తారు, కానీ నేను మాత్రం పిన్నుని కోరిలేట్ చేస్తూ మళ్ళీ ఇంకో జోన్ తీసుకొస్తా టాప్లో. ఇంకా టాప్లో ఇంకో జోన్ తీసుకొచ్చి అక్కడి నుంచి కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పీని బై చేయడానికి స్ట్రైక్ ప్రైస్ నించుకొని మళ్ళీ బై చేస్తా. రోజుకి నిఫ్టీలో 2 ఎంట్రీలు ఇస్తా. ప్రతిరోజు 20 పాయింట్లు పెట్టి ఒక్కోసారి 15 పాయింట్లు కూడా దొరకద్ది. రోజు 2 ఎంట్రీలు ఇస్తా. ఒక ఎస్ఎల్ పోయినా ఇంకో ఎంట్రీ. ఈ 2 ఎంట్రీలు పోయినాయి అంటే ఇంకా నిఫ్టీలో ఇంకా ఎంట్రీ అనేది ఉండదు.
మనకు కన్ఫర్మ్ చేసి నాకు పూర్తిగా కన్ఫర్మ్ చేసి పడతా అన్నా సరే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే నిఫ్టీకి 2 ఎంట్రీలే. ఓకే. ఇంకా నేను స్టాక్స్‌లో చేస్తా. మెయిన్ నై స్టాక్స్. అది. ఇది జస్ట్ కన్ఫర్మేషన్, ఇలాంటి కన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తా. లేకపోతే చేయను. ఇప్పుడు ఏమనిపిస్తుంది? పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా? వెళ్ళిపోని. వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది అసలు. హ్మ్. నేను చూడండి. అది అంతకుముందు మన ఇంటి దగ్గరే ఉంది. ఈ జోనే మన బలం. ఈ జోన్ అనేది మన బలం. చూడండి. లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం ఇప్పుడు క్యాండిల్‌ని. మళ్ళీ ఇప్పుడు అంతా ఎమోషన్ క్యారీ చేయబడలే. లాస్ట్ 30 సెకండ్సే ఎమోషన్. అప్పుడే ఉంటది క్యాండిల్ స్ట్రెంత్ 5 మినిట్స్‌లో. ఓకే. ఇదో లాస్ట్ 30 సెకండ్స్‌కి వచ్చింది. 30 సెకండ్స్. ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్‌ని. ఈ 30 సెకండ్స్ చూడండి ఈ క్యాండిల్‌ని. ఎలా ఉంటదో దీని మూవ్‌మెంట్ ఇప్పుడు. 30 సెకండ్స్. లాస్ట్ 30 సెకండ్స్. ఓకే. చూడండి. ఇదిగోండి లాస్ట్ 30 సెకండ్ 3 మినిట్స్ 30 సెకండ్స్ ఉంది కదా, అది ఆ 30 మినిట్స్ లోపలికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు చూడాలి లాస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్లో లాస్ట్గా క్రియేట్ అయింది కదా 30 సెకండ్స్, ఆ 30 సెకండ్స్ చూడాలి. అంతా ఎమోషన్, ఈ మధ్యలో ఉండేదంతా ఎమోషన్. ఏం చేయాలని అప్పుడే చేస్తుంది. అందరికి ఏమనిపిస్తుంది? అందరికి బ్రేక్అవుట్ ఇచ్చింది కాట్ బయ్యింగ్కి. జనాలందరూ తెలుసు ఇక్కడ లెవెల్ ఉంది. కనిపించింది మీకు ఒక లెవెల్. ఈ లెవెల్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ కానీ కట్టు బైక్ అంటారు. కట్టు బైక్ అంటే కొడతారు, వాళ్ళు కొడతారు. ఆల్రెడీ మనం ఎంట్రీ ఇచ్చేసాం, మనం కన్ఫర్మ్ అయిపోయింది, ఎంట్రీ ఇచ్చేసాం. ఈ కొట్టే వాళ్ళందరూ అసలు ఎలా ఉంటాయి? ఇక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు కానీ కష్టంగా దీన్ని బ్రేక్ చేసింది కదా, వాళ్ళు అనుకున్నట్టు బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. ఇప్పుడు కానీ దీన్ని బ్రేక్ చేసి లోపలికి వచ్చిందా, కొడితే ఈ కళ్ళు మూసి తెరిసే లోపల ఈ అసలు అంటే తింటే 25,000, నేను చెప్పాక 25,740.80 కళ్ళు మూసి తెరిసే లోపల వచ్చేస్తుంది గెట్ స్పీడ్తో. చూద్దాం. లాస్ట్ 30 సెకండ్స్ కదా నేను చెప్పింది. ఎమోషన్ ఇంత పెద్ద క్యాన్సిలేషన్, నో ఎమోషన్.
ప్లస్ 30 సెకండ్స్లోనే ఆ ఎమోషన్ తీసుకోవాలి. చూద్దాం. ఓకే. అది లాస్ట్ 30 సెకండ్స్ వస్తుంది, అప్పుడు చూద్దాం. అప్పుడు మనం ఎమోషన్ క్యారీ చేస్తాం. అప్పుడు దాకా ఏం ఎమోషన్ ఉండదు. ఎంత పెద్ద క్యాండిల్ వేసినా కూడా ఎమోషన్ ఉండదు. ఆ లాస్ట్ 30 సెకండ్స్లో ఉంటుంది మొత్తం. ఒకే క్యాండిల్ మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళిపోద్ది అదే 30 సెకండ్స్లో. ఇప్పుడు వచ్చిందా 30 సెకండ్స్కి? చూద్దాం ఇప్పుడు. చూడండి ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు పడిద్ది. క్యాండిల్ పైకి పోవాలా, మొత్తం కిందకి రావాలనేది. అది 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 ఓకే. అయిపోయింది కదా 30 సెకండ్స్. సరే, ఇంకా మీరు అది ఎంజాయ్ చేయండి. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను.
ఓకే, బ్యాక్ టు ఆన్లైన్. ఇదిగో ఇప్పుడు ఇంత వాల్యూమ్ పడింది కదా, నా జోన్లోనే ఇంత ఎందుకు వాల్యూమ్ పడింది? అంటే ఈ జోన్కి ఎంత రెస్పెక్ట్, ఎంత ఉందా? ఎంత ఉందా అంటే ఉంది కాబట్టి ఎడే పడింది వాల్యూమ్. ఈ జోన్లోనే పడింది వాల్యూమ్, ఎడ పడలేదే. ఎక్కడ పడితే అక్కడ పడలేదే. ఇందాక ఎక్కడ క్యాన్లు వచ్చింది, ఎక్కడ పడవచ్చుగా. ఎందుకు పడింది జోన్లోనే అదే. లాస్ట్ ఫస్ట్ ఏమనిపించింది, మీరు క్యారీ చేసుకుంటూ ఉంటే ఎమోషన్ని, ఈ క్యాన్లు ఎలా ఏర్పడింది? పైకి పోతున్నట్టు ఏర్పడింది. లాస్ట్ 30 సెకండ్స్ ఏం చేసింది? కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. అది మనకి 5 మినిట్స్లో నేను చెప్పినట్టు 3 మినిట్స్ స్టార్ట్ అయినాక 30 సెకండ్స్, లాస్ట్ 1 మినిట్లో 30 సెకండ్స్. ఇక్కడే ఎమోషన్ క్యారీ చేయాలి. నువ్వు ఒకవేళ ఎంట్రీ ఎంట్రీ చేయాలనుకున్నా, ఎగ్జిట్ పెట్టుకున్నా, ఏది చేసినా కూడా ఈ 30 సెకండ్స్లో ఉంటుంది. ఆ 30 సెకండ్స్, ఈ 30 సెకండ్స్, ఈ మధ్యలో ఇంకా ఎమోషన్ ఏం లేదు. ఓకే, అది. ఓకే, ఇప్పుడు ఏమనిపించింది ఇప్పుడు దాకా? మన ఎంట్రీ మనకు మైనస్ 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 మైనసే చూపిస్తుంది. ఆప్షన్ అంటేనే మైనస్ చూపిస్తుంది, ఎందుకంటే టైం డికే. నువ్వు తీసుకున్న దగ్గరే ప్రైస్ ఉన్న టైం డికే వల్ల నీ అసలు పోవచ్చు. అది ఇక్కడ ఉండేది ఆప్షన్స్లో మెయిన్. ఇప్పుడు ఏంది, నా జోన్లో హైయెస్ట్ వాల్యూమ్ పడిందిగా. ఈ హైయెస్ట్ వాల్యూమ్కి ఎటైతే బ్రేక్ చేస్తుందో ఇప్పుడు, అటు జప్ జప్ అంటే వెళ్తుంది. పైకి వెళ్ళద్దా కిందకి వెళ్ళద్దా అనేది పక్కన పెడితే, ఎటు పోయినా సరే అటు మామూలుగా బ్రేక్, కిందకి కానీ బ్రేక్ చేసింది అనుకో, ఇంకా అసలు మామూలుగా రాదు కిందకి. పైకి బ్రేక్ చేస్తే నా ఎస్ఎల్ పోద్ది, 20 పాయింట్లు ఇచ్చేస్తాను. కానీ రోజు ఇలాగే ఎమోషన్ క్యారీ చేస్తాను. ఇవే జోన్స్ దగ్గర నుంచే ఎంట్రీస్ ఇస్తాను. ఇక్కడి నుంచే ఎస్ఎల్ పోయినా జెన్యున్గా ఎస్ఎల్ ఇక్కడే ఇచ్చేస్తాను. ఏడ పడితే ఆడ ఎంటర్ అవ్వను, ఏడ పడితే ఆడ ఎగ్జిట్ పెట్టను. నా లెవెల్ దగ్గరే ఎగ్జిట్ పెడతాను. ఉం? నా లెవెల్ దగ్గరే ఎంటర్ అవుతాను. నా లెవెల్ దగ్గరే స్టాప్ లాస్ కూడా పైన స్టాప్ లాస్ పెడతాను 20 పాయింట్లు. ఓకే, ఎటు బ్రేక్ చేస్తుంది? ఎందుకే బ్రేక్ చేస్తుందా? మన ఎంట్రీ ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది. ఎన్ని గంటలకి? 9:25కి మన ఎంట్రీ అయిపోయింది. అది నిన్న నేను వీడియో పోస్ట్ చేశా. ఆ వీడియో కింద ఒక కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇది ఫేకు, ఈ ఫేక్ వీడియో, వీళ్ళు ట్రైనింగ్ చేరవాకండి, అది ఇది అని పెట్టాడు. ఇప్పుడు నేను ఎక్కడా నా వీడియోలో నా దగ్గర ట్రైనింగ్ చేయమని నేను చెప్పలేదు. నేను ఇంత మనీ పెడుతున్నానని చెప్పలేదు. ఇంత ఎస్ఎల్ పెడుతున్నానని చెప్పలేదు. ఇంత టార్గెట్ అని చెప్పలేదు. రియల్ మనీతో ఎక్కడ నేను ఏమన్నా చూపించానా? చూపిలేదుగా. నేను ఒకవేళ మనీ పెట్టి చేస్తున్నా, అది మీకు చూపించిన సైకలాజికల్గా మీ మీకు మీకే ఇబ్బంది. కానీ ఇక్కడ రిటైలర్లు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా పక్కన పెట్టి, ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పాగా, ఇప్పుడు ఎన్ని నిమిషాలు, ఒక అరగంట గంట నుంచి చెప్తున్నా కదా నా ఎనాలిసిస్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ 3 నిమిషాలు నేను చెప్పే కంటెంట్ కూడా చూడరు. ఈ కంటెంట్ చూడరు, ప్లస్ నా ఎనాలిసిస్ చూడరు. వీడియో చూడంగానే ఇంత రిస్కులు కొట్టని పెట్టాడు. పెట్టు ముందు కామెంట్, ఫేక్ ట్రైనింగు, ఫేక్ వీడియో, ఫేక్ అని. అసలు నువ్వు వీడియో ఓపెన్ చేసి నా లాస్ట్ దాకా నా వీడియో చూస్తే కదా నీకు అర్థమయ్యేది. ఇప్పుడు గంట నుంచి చెప్తున్నా, ఏమన్నా నేను తప్పుగా చెప్పానా? అక్కడ జరుగుతుందే చెప్పా, అదే జరుగుతుంది. 9:25కి ఎంట్రీ ఇచ్చా, 9:25 నుంచి రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ రిటైలర్గా ఆలోచించవాకండి.
ఎనాలిసిస్ మీకేమన్నా పనికి వస్తే మీ సిస్టంలోకి ఇది ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తుంటే మీ సిస్టంలోకి ఇది ఇంక్లూడ్ చేసుకోండి, అదేంది అనేది. అంతేగాని పిఎన్ఎల్ పెట్టు, నా పిఎన్ఎల్ పెడతా, నువ్వేమన్నా సక్సెస్ అవుతావా? సక్సెస్ కావు. ఎందుకంటే ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. 20,000కి 10,000కి యాడ్ చెప్తున్నా ట్రైనింగ్ చేస్తాడు. వాళ్ళ దగ్గరే నేర్చుకొని ఇంకో 2 లక్షలు పోగొట్టుకుంటాడు. అదే కదా జరుగుతుంది. ఆ? అది ఇప్పుడు నేను ప్రతిరోజు 4 స్టాకులు అంటున్నాను, 5 స్టాకులు అంటున్నాను, నా పైన చూస్తే 10 స్టాకుల దాకా కూడా పెట్టి ఉంటున్నాడు. కానీ వాటిలో నాకు కన్ఫర్మ్ చేస్తేనే నేను ఎంట్రీస్ తీసుకుంటున్నాను. నిన్నటి రోజు నాకు ఒక్క స్టాకే ఎంట్రీ చూపించింది, ఆ ఒక్క స్టాకే పోస్ట్ చేశా. మిగతా అన్ని కూడా ఉన్నాయిగా, పెద్ద పెద్దగా పడిపోయి ఉన్నాయిగా, అవి ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే నాకు ఎంట్రీ లేదు. ఇప్పుడు నేను ఆడ చూపించినా కూడా అది వేరే రకంగా వెళ్ళిపోద్ది. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నా ఎనాలిసిస్ని మీరు వీడియో చూసినప్పుడు ఈ జోన్ ఏంది, ఇక్కడ ఎమోషన్ ఎలా ఉంది, ఎలా క్యారీ అవుతుంది అనేది మాత్రమే చూడండి. ఓకే, ఇది నేను ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నా లెవెల్స్ అని. నా లెవెల్స్ దగ్గర నుంచి అస్సలు పోయినా ఒక అరగంట ఆగి మళ్ళీ రీడ్ చేసి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటానని చెప్తున్నా. ఇక్కడ నేను ప్రతి 5 పాయింట్లు 10 పాయింట్లు తీసుకునే పని అయితే ఇందా నేను ఎంట్రీ ఇయ్యంగానే 40 పాయింట్లు వచ్చింది. ఎన్ని పాయింట్లు వచ్చింది? 40 పాయింట్లు చూపించాను, అది కూడా చూపిస్తా చూడు. నేను ఎంట్రీ ఇవ్వగా 40 పాయింట్లు వచ్చింది నాకు. ఇదో ఇక్కడ ఎంట్రీ ఇచ్చానా, ఇదే క్యాన్లో ఎన్ని పాయింట్లు వచ్చింది? 40 పాయింట్లు వచ్చింది. కానీ ఇది కాదు నా ఎనాలిసిస్, అది కాదు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్, అది కాదు. ఇది ఇది నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇది. 25,000 ఇందా నుంచే చెప్తున్నా, 25,740 80 పైసలు నా లెవెల్. ఇక్కడ దాకా వచ్చేదాకా వెయిట్ చేస్తాను, కుదిరితే ఎస్ఎల్ ఇచ్చేస్తాను. ఇది నా కాన్ఫిడెన్స్, ఎందుకంటే నా జోన్ ఇది. నా జోన్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇది. ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ట్రైనింగ్ అనే చెప్తున్నాను. నేనేం ఆఫ్లైన్ ట్రైనింగ్ అని చెప్తాను, పక్కన కూర్చోబెట్టే చెప్తాను అన్న. అరే, అది వదిలేసి ఆ వీడియో మొత్తం కూడా చూడకుండా ఫేక్ ట్రైనింగ్ జాయిన్ అవ్వకండి. ఇప్పుడు నేను పక్కన నువ్వు వచ్చి నా పక్కన కూర్చుని నిన్ను మోసం చేయగలనా? నా పక్కన నువ్వు ఉంటే నేను మోసం చేయగలనా? నిన్నేమన్నా నా పక్కన కూర్చోబెట్టి నువ్వు కట్టిన మనీని మోసం చేసి నేనేమి వెళ్ళిపోతానా? వెళ్ళిపోనుగా. జనాలకు మాత్రం ఆ ఆన్లైన్లో 10 రోజులు 20 రోజులు ట్రైనింగ్ చేసి వీళ్ళేదో దేవుళ్ళు అనుకొని, ఒకటి మార్కెట్లో ఇద్దరికే తెలుసు మార్కెట్ ఏంది, ఏం చేయబోతుందని ముందు రోజు నుంచి ఆలోచించు. ఒకడు వచ్చి రిటైలరు, రెండోది వచ్చి దేవుడు, వీళ్ళిద్దరికే తెలుసు. ఎందుకంటే దేవుడికి తెలుస్తుంది, ఇంకా ఈ రిటైలర్కి తెలుస్తుంది ఏం జరగబోతుంది అనేది కూడా. ఆ? అది చెప్పేది ఏంటంటే ముందు నా ఎనాలిసిసే చూడండి, నా కాన్ఫిడెన్సే చూడండి. ఉం? అది 20 రోజులు 10 రోజులు వారం రోజులు కోచింగ్లు చేసి ఇదేమి అంటే అది అంటారు కదా ప్యాకెట్లు వేస్తారు చూసా బయట లోపల, ఒక స్ట్రైక్ ప్రైస్ ఎంచుకొని నుంచి కింద పోద్ది నుంచి పైకి పోద్ది అనేది కాదు ఇది. ఇది లాజిక్.
ఓకే. ఇది ఇది ఇప్పుడు మనం ఒక జాబ్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఇంపార్టెంట్ 10 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 10 బట్టి పట్టుకోపోయినా చదివిపోయినా ఏం చేసినా కూడా 3 అయితే వస్తాయి. 3 నుంచి 4 వస్తాయి. ఈ 4 రాస్తే పాస్ అయిపోతాం. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. కానీ ఇది మాత్రం ట్రేడింగ్ అనేది ఈ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్ అనేది పెద్ద బిజినెస్. చెప్తున్నా కదా, పెద్ద బిజినెస్. ఈ బిజినెస్ని ఒక్క రోజులో 10 క్యాండిల్లు చదివేసి 10 రోజులు ట్రైనింగ్ తీసుకొని, నెల రోజులు ట్రైనింగ్ తీసుకొని, 1 వీక్ ట్రైనింగ్ తీసుకొని, ఒక ఇండికేటర్ వేసి దాంతో సక్సెస్ అవుతాను, వాళ్ళు చెప్పింది చేస్తానంటే మార్కెట్లో అలాగే కూర్చొంటున్నారు. వారం రోజులు, నెల రోజులు కోచింగ్ చేసి తీసుకొని కూర్చుంటున్నారు. కూర్చొని ఏమవుతుంది, ఆడ కట్టేది 20,000 మీరు, ఇక్కడ పోగొట్టేది 2,00,000. ఏమైంది అప్పటికి? ఏమైంది? ఏం కాల. కోచింగ్ 20,000 తీసుకున్న వాళ్ళు బాగున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు రోజు వాళ్ళ కోచింగ్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవి వాళ్ళ పని చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ ఆల్రెడీ అది వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆ క్యాండిల్స్ని అది వాళ్ళు చెప్పేవాళ్ళు ఫీల్ అవుతుంటారు. మీరేం చేస్తుంటారు? అదేం ఉండదు. ఏం ఎవరు చెప్పాడు ఇలా పని చేస్తుందని చెప్పాడు, ఇలా పోతే కొట్టు, ఇలా పోతే పైకి తీసుకో, కింద తీసుకో అనే దగ్గర అయిపోతారు. ఉం? నేను ఎందుకు ఇప్పుడు 40 పాయింట్లు వచ్చింది, 40 పాయింట్లు వచ్చినప్పుడు తీసుకొని వచ్చేయచ్చు కదా. 40 పాయింట్లు అంటే మార్కెట్లో ఇంకా టాప్, ఇంకా హల్చల్ చేస్తారు. నేను కాబట్టి ఒక 50, ఒక 5,000 క్వాంటిటీతో 1000 క్వాంటిటీతో కొట్టి హల్చల్ చేస్తారు ఇంకా ఆ రోజంతా. ఇంకా 40 పాయింట్లు అంటే చెప్పు, ఇక్కడి నుంచి నేను కొడతాను ఒక 5,000 10,000 క్వాంటిటీతో. ఇక్కడికి వచ్చే 40 పాయింట్లు అంటే ఎంత వస్తుంది నాకు? చూడు, అది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చినా కూడా ఎందుకు తీసుకోలేదు? నాది ఇక్కడ ఉంది, నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది, నేను నా జోన్ పట్టుకొని చేసి ఇక్కడ దాకా రావాలని కూర్చుంటా. పోతే అస్సలు ఇచ్చేస్తా 20 పాయింట్లు. అంతేగాని ప్రతి 5 పాయింట్లకి 5,000 క్వాంటిటీతో కొట్టి 1000 క్వాంటిటీతో కొట్టి ₹1,00,000 చూపించి నేనేమనుకుంటాను, నేను కొట్టేది 4 లాట్లు. ఇంతకుముందు 4 లాట్లు అంటే 300 క్వాంటిటీ, ఇప్పుడు చేంజ్ చేశారు కాబట్టి 4 లాట్లు 260 క్వాంటిటీ. నేను దీంతోనే 20,000 నుంచి 30,000 సంపాదించుకుంటా. ఎందుకంటే నేను తీసుకునే ప్రతిసారి 60 పాయింట్లు 100 పాయింట్లు తీసుకుంటా. నా లెవెల్ దగ్గరికి వచ్చాక ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు. అది కూడా పేపర్ ట్రేడ్ చేస్తాను. ఆ? అది జనాలందరికీ చూపిమంటున్నారు ఆ పిఎన్ఎల్లో. ఆ పిఎన్ఎల్ పేపర్ ట్రేడ్. ఓకే, పేపర్ ట్రేడ్ చేసి దాంట్లో చూపిస్తున్నాను. అది ఓకే, చూద్దాం. మన జోన్లోనే ఉంది ఇప్పుడు, ఇప్పుడు దాకా మన జోన్లో వాల్యూమ్ పడింది, మన జోన్లోనే ఉంది. మన ఎంట్రీ ఇచ్చినాక మళ్ళీ 5 పాయింట్లు వచ్చింది. ఈ 5 పాయింట్లు చూసి ఈ 5 పాయింట్లు చాలా అసలు 20 క్వాంటిటీ, 10,000 క్వాంటిటీ కొట్టి ఈ 5 పాయింట్లు తీసుకున్నా సరిపోదా? ఆ? కానీ అది కాదు మన లెవెల్, మన కాన్ఫిడెన్స్. నేను నుంచి ఇక్కడికి వస్తే ఎన్ని పాయింట్లు వస్తాయి? నాకు 60 నుంచి 100 పాయింట్లు వస్తుందిగా. అది అందుకోసమే వెయిటింగ్, దీనికోసమే లెవెల్. ఇదే జోన్. ఇక్కడ నుంచే అసలు ఇచ్చేస్తా, ఇక్కడ నుంచే టార్గెట్ తీసుకుంటా. మళ్ళీ పోతే ఒక అరగంట ఆగతా, రీఫ్రెష్ అవ్వద్దు మళ్ళీ మైండ్. రిఫ్రెష్ అయినాక మళ్ళీ అనాలిసిస్ స్టార్ట్ చేస్తా. ఈ తాపు ఎలా చేస్తానా, అన్నిటిని కంపేర్ చేస్తా. దేన్ని? అందరు బ్యాంక్ నిఫ్టీని చేస్తారు. ఏం చేస్తారు? బ్యాంక్ నిఫ్టీని చేస్తారు. నేను మాత్రం ఫిన్ నిఫ్టీని చేస్తా. ఫిన్ నిఫ్టీని, ఐటీని, వీటిని ఆటోని, వీటిలన్నింటిని కంపేర్ చేస్తూ ఈ తాపు మళ్ళీ తీసుకుంటా నిఫ్టీని. అది రెండో ఎంట్రీ. ఆ రెండో ఎంట్రీ కూడా పోయిందా, ఇంకా క్లోజ్. నిఫ్టీలో క్లోజ్, కన్ఫర్మేషన్ లేదు, ఇంకా నిఫ్టీలో క్లోజ్. అది చూద్దాం ఏమేస్తుంది, ఎంత వేస్తుంది. మళ్ళీ మన ఎంట్రీ దగ్గర ఉంది, మన అసలు పోద్దా. ఓకే, నెక్స్ట్ ఎంజాయ్. చూస్తా ఉందండి. ఓకే, ఇట్స్ ఎమోషనల్గా చాలా ఇబ్బంది పెట్టిద్ది మార్కెట్. సైకలాజికల్గా అయితే ఇంకా చెప్పబడలే. మైండ్ తీసి పక్కన పెట్టేసి ఆ, చేస్తుంటది. ఇది ఇవన్నీ చూడు, నా ఎంట్రీ మళ్ళీ పోయింది పైకి. పోనీ ఎన్నిసార్లు అయినా పైకి పోని, నేను నా సిస్టానికే స్టేబుల్ అయి ఉంటా ఎన్నిసార్లు అసలు పోయినా సరే. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే బ్యాక్ టెస్ట్లు ఫార్వర్డ్ టెస్ట్లు చేసినప్పుడు ఇదే పని చేస్తుంది. ఈ టైప్లో ఉంటేనే పని చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర రావడానికే పని చేస్తుంది. ఆ ప్రతిసారి 60 నుంచి 100 పాయింట్లు తీసుకుంటా. ఎన్ని పాయింట్లు? 60 నుంచి 100 పాయింట్లు. 60 నుంచి 100 పాయింట్లు తీసుకుంటా. అందుకనేగా కూర్చొని ఉంది ఇంకా కూడా. ఎంత మైనస్ పోయినా 10 పాయింట్లు ఇచ్చినా 5 పాయింట్లు ఇచ్చినా
జనాలు నేను తీసుకునే పని అయితే ఈడ ఒక 5,000 క్వాంటిటీ కొట్టి ఈ 5 పాయింట్లు తీసుకోవచ్చు, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకో 5,000 పాయింట్లు కొట్టి ఇంకో 5 పాయింట్లు తీసుకోవచ్చు. అది కాదు కదా బిజినెస్ అంటే. అసలు మార్కెట్ అంటే అది కాదు కదా. నువ్వు సక్సెస్ అని నువ్వు ఎప్పుడు అనుకోవాలి? నీ అనాలిసిస్ నువ్వు ఎంట్రీ తీసుకుంటే సాయంత్రం దాకా కూడా నీకు ఫేవర్గా పోవాలి. మూడు 9 గంటల 9:10 స్టార్ట్ అయింది కదా, నువ్వు 10 గంటలకు ఎంటర్ అవ్వు, 10:30కి ఎంటర్ అవ్వు, 12 గంటలకు ఎంటర్ అవ్వు. ఎప్పుడు ఎంట్రీ అయినా నువ్వు స్టాక్లో కానీ నిఫ్టీలో కానీ వీటిలో ఎంటర్ అయినప్పుడు నువ్వు ఎంట్రీ ఇచ్చాక ఎంతసేపు అయినా నీకు మైనస్ చూపిని ప్లస్ చూపిని మైనస్ చూపిని ప్లస్ చూపిని నీకు 3:30కి కానీ 3 గంటలకు కానీ మూమెంట్ ఉండాలి. అది నీకు నీ ఎస్ఎల్ అయితే బాగుంటుంది, నీకు ఫేవర్గా ఉండాలి. 10లో 7 సార్లు అలా ఫేవర్గా ఉంటేనే నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడర్వి, ప్రో ట్రేడర్వి. రిటైలర్గా మాత్రం నో, ఈ అనాలిసిస్ ఏం పర్లేదు. పిఎన్ఎల్ పెడితే జాయిన్ అయిపోతారు. పిఎన్ఎల్ పెడితే జనాలు ఎక్కడైనా జాయిన్ అయిపోతారు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. అది పిఎన్ఎల్కున్న విలువ. అప్పుడే జెన్యునిటీ బయటకు వస్తుంది. పిఎన్ఎల్ చూపిస్తేనే జెన్యునిటీ. ఓకే. అది ఆ జెన్యునిటీతోనే ఉండండి జనాలంతా. రిటైలర్లంతా జెన్యునిటీ చూసుకుంటా ఎత్తుక్కుంటా నెలకోసారి 10 రోజులకోసారి కోచింగ్ చేసుకుంటా ఆ 10 రోజులు నేర్చుకున్నాక మళ్ళీ మార్కెట్లో పోయి ఇంకో 2 లక్షలు పెడతా. అవి జీరో అయిపోయినాక మళ్ళీ ఇంకొకరిని ఎత్తుక్కుంటా అలాగే ఉండండి. ఓకే. పిఎన్ఎల్ చూసుకునే వాళ్ళందరికీ నిజంగానే పోయి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే అర్థమైద్ది అసలు వీడు ఏం చెప్తున్నాడు, మనకి ఎంత పనికి వస్తుంది, మనం ఏమన్నా ట్రేడింగ్ చేస్తుంటే దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, వీటితో మ్యాచ్ చేసుకుందామా, వాటితో మీరు చేస్తున్న ట్రేడింగ్ దీన్ని సింక్ చేసుకుంటే ఏమైనా సక్సెస్ రేషియో ఉంటుందా అని అది చూడండి. ఓకే. నేను నా ఏ వీడియోలో కూడా నా దగ్గర జాయిన్ అవ్వండి, నా కోర్స్ ఫీజు ఎంత అని కానీ ఇంత అని కానీ నేను ఎక్కడ నా ఎంటైర్ 40 వీడియోలు పెట్టిన యూట్యూబ్లో ఒక్క వీడియోలో కూడా నేను చెప్పలే. ఓకే. అది. ఓకే. ఎంజాయ్. ఓకే. యాజ్ వర్కౌట్ అయిందిగా. ఇది ఇంతసేపు నువ్వు ఈ మోషన్ అంతా క్యారీ చేయాలి. మన లెవెల్ చెప్పాగా, 25,740.80 వచ్చేసేయాలి. అది ప్రీమియం వచ్చిందా, ఈ 50 పాయింట్లు వచ్చింది, 50 పాయింట్లు వచ్చింది. ఉం. ఓకే. ఇది ఈ గ్యాప్ మొత్తం నేనేం చేశాను, ఈ అరగంట నుంచి టీ తాగడానికి వెళ్ళా. టీ తాగి వచ్చే లోపల మనకి ఫేవర్గా వచ్చేసింది. అది ఈ ఎమోషన్ అంతా మనం యాడ్ క్యారీ చేస్తాం చెప్పు. ఒకసారి ఎంట్రీ అయిపోయింది, మనం కన్ఫర్మేషన్ తీసుకున్నాము, మన జోను, అది మన లెవెల్, టార్గెట్ లెవెల్. ఇంకా ఆడికి వస్తే ఎగ్జిట్ అవుతాం. ఆ? ఇందా 40 పాయింట్లు ఇచ్చింది. ఉం? ఎగ్జిట్ అవ్వాలేందని కూడా అదే చెప్పద్ది. ఇందాక ఎన్ని పాయింట్లు ఇచ్చింది, 40 ఇచ్చింది. ఈ దాబా ఎన్ని ఇచ్చింది, ఇందోడి 45 పాయింట్లు ఇచ్చింది. కానీ లోన్ బ్రేక్ చేసింది, మన టార్గెట్ ఎడ దాకా ఉందిగా. ఇంకా చూద్దాం. ఓకే. ఓకే. ఇది దానికి ముందు హడులు. మన లెవెల్ దగ్గరికి వెళ్ళే యత్నంలో ఇది ఒక హడులు. ఎస్ఎల్ క్రియేట్ అవ్వాలిగా. ఎస్ఎల్ క్రియేట్ అవుతాయా, ఇక్కడ సింటమ్స్ మారసద్దా,
అనేది చూడాలి. మనకి ఎగ్జిట్ అయ్యే రీటెస్ట్ మెథడ్ కూడా ఉంటుందిగా, ఎగ్జిట్ అయ్యేది కూడా అదే చూపిస్తుంది. ఆ క్యాండిల్స్ అలా క్రియేట్ అవుతాయి. ఓకే, చూద్దాం. అండ్ అసలు క్రియేట్ అవ్వాలిగా, క్రియేట్ అయితే కదా ఇంత బ్రేక్ చేసినప్పుడు వెళ్ళేది, లేకపోతే డే ఫ్లో వెళ్ళిపోతా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. ఓకే, అది ఇది. ఇది ఇప్పుడు టైం డీకే జోన్లోకి వెళ్ళద్దా, మనం ఫేవర్ లోవర్లో వేసుకుంటా పోతే ఓకే, లేకపోతే టైం డీకే జోన్లో ఎంటర్ అయితే ఏమైతే చూడాలి. రిజెక్షన్ అయితే రావాలి నుంచి, అలా అని చెప్పి పైకి పోతుంది కాదు, టైం డీకే జోన్. చూద్దాం ఏం చేస్తుంది, అదే ఫ్లోలో బ్రేక్ చేసుకుని వద్దా, లేక టైం డీకే జోన్లోకి వెళ్ళద్దా. ప్రీమియం అయితే హెల్దీగా ఉంది. ఇది దీంట్లో ఉన్నా సరే మామూలుగా అయితే టైం డీకే ఉంది కానీ ఉంటే ఇది పైకి చూపిస్తుండేది. ఇది హెల్దీగా ఉంది కాబట్టి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇది లోపల ఉన్నా సరే. చూద్దాం. ఓకే, ఇది నిఫ్టీ టైం డీకే జోన్ ఎంటర్ అయి ఉంది ప్రస్తుతానికి. చూద్దాం, మన ఫేవర్కి వెళ్ళద్దాం, ఇంకా హైర్ అయితే ఇలా. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చి స్టాక్. మెయిన్ మన స్టాక్స్ కదా, స్టాక్స్ ఎంట్రీ తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం ఏందనేది చెప్తాను ఇప్పుడు. ఇది నా ఎంటైర్ జోన్. ఈ ఎంటైర్ జోన్కి నిన్న రోజున రీడ్ చేస్తే నిన్న పైకి పోవడం ట్రై చేసింది, మళ్ళీ పైకి పోవడం ట్రై చేసింది. ఎంటైర్ జోన్ కిందకి వచ్చి నిన్న లోన్ క్రియేట్ చేసింది, లోన్ బ్రేక్ చేసి కన్ఫర్మ్ చేసింది. ఈరోజు ఏం చేసింది, లోన్ బ్రేక్ చేసి కన్ఫర్మ్ చేసినప్పుడు ఈ రోజు ఏం చేసింది, ఓపెన్ అవ్వగానే నా ఫ్రీ స్పేస్ని టచ్ అయింది. ఫ్రీ స్పేస్ని టచ్ అయినాక కిందకు వచ్చేసింది. లో వేసుకుంటా లో వేసుకుంటా విత్ వాల్యూమ్ వచ్చింది కింద బ్రేక్ చేసేటప్పుడు. కింద బ్రేక్ చేసేటప్పుడు ఫ్రీ స్పేస్ని టచ్ అయ్యి ఎడ లోన్ బ్రేక్ చేసేటప్పుడు వాల్యూమ్తో బ్రేక్ చేసిందంటే, ఎక్కడైతే వాల్యూమ్తో బ్రేక్, ఏ లెవెల్ బ్రేక్ చేసిన వాల్యూమ్తో, లో లెవెల్ బ్రేక్ చేసింది. అందుకని ఎంట్రీ ఆడే తీసుకున్నా. ఎక్కడ ఇది లో లెవెల్లో ఎక్కడ ఎంట్రీ, దీనిపైన ఎస్ఎల్ ప్రస్తుతానికి అయితే 1:3.5 వచ్చింది. ఇది దీని టార్గెట్ ఎక్కడ, దీని టార్గెట్ వచ్చి ఇది, ఈ జోను ఇక్కడ ఉంది కదా, ఇది ప్రస్తుతానికి టార్గెట్. ఆ లోపు నాకు 1:4 వస్తుంది. అదే ఫ్లోలో కానీ బ్రేక్ చేసుకుంటూ వచ్చేసిందా, ఇది ఇంకా నాది 9,633 నా టార్గెట్, దీని కానీ బ్రేక్ చేసిందంటే. ఓకే, అది ఇది నిఫ్టీ. ఇది 1:3 వచ్చింది. ఇది కూడా పేపర్ ట్రేడే. అది మన లెవెల్ దగ్గర నుంచే తీసుకుంటాము, మన టాప్లోనే ఎస్ఎల్ పెడతాము. మన కన్ఫర్మేషన్ ఎగ్జిట్ లెవెల్ కూడా మనకి తెలుసు, ఫస్ట్ అడుగులు ఎక్కడ పడాలి. ఈ తర్వాత దీని కానీ అదే ఫ్లోలో బ్రేక్ చేసిందా, ఎడదాకా ఇలాగే ఎడదాకా రావాలి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా పేపర్ ట్రేడే చేస్తున్నానే, అందరూ డౌట్ ఏంటంటే, ఇంతలా ఉన్న సక్సెస్ అందరూ అడిగే క్వశ్చన్, ఇంతలా ఉన్న సక్సెస్ రేషియో ఉంది కదా, డబ్బులు పెట్టి చేయొచ్చు కదా అని. డబ్బులు పెట్టి చేయొచ్చు కదా అంటే ప్రస్తుతానికి నిజంగా అయితే దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నేను నేర్చుకునే యత్నంలోనే, నేర్చుకోవడానికి మార్కెట్లో పెట్టి పోగొట్టింది కాదు, నేర్చుకునేదానికే అన్ని సాక్రిఫైస్ చేసి 5 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాల నుంచి ఇదే నేర్చుకొని దీనికోసమే ఖర్చు పెట్టా, నేర్చుకోవడం కోసమే ఖర్చు పెట్టా. దీంట్లో మార్కెట్లో పెట్టి పోగొట్టింది కాదు. అది కాబట్టి ఎవరైనా
ఇప్పుడు మార్కెట్ కింద పడేటప్పుడు కానీ పైకి పోయేటప్పుడు కానీ ప్రతి లెవెల్ని టెస్ట్ చేస్తుంది. ఎలా టెస్ట్ చేస్తుంది? ఇప్పుడు దీన్ని ఎలా టెస్ట్ చేసిందా? గ్రీన్ క్యాండిల్ వేసి టెస్ట్ చేసింది నీ లెవెల్ని. గ్రీన్ ఎందుకంటే దీన్ని సపోర్ట్ అని ప్రూవ్ చేయాలిగా, జనాలు మళ్ళీ ఎంటర్ అవ్వాలిగా. సపోర్ట్ ఉన్నప్పుడే ఇక ఎంటర్ అయ్యేదే. అందుకని ఎప్పుడైనా రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలన్నా, సపోర్ట్ని బ్రేక్ చేయాలన్నా, సపోర్ట్ని బ్రేక్ చేయాలంటే ఒక రెడ్ క్యాండిల్ వేసి దాన్ని బ్రేక్ చేస్తుంది. రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలంటే ముందు ఒక గ్రీన్ క్యాండిల్ వేసి దాన్ని బ్రేక్ చేస్తుంది. అంటే మళ్ళీ ఏ నుంచి కూడా కింద పడద్దానని అర్థం. అది ఓకే. స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ ఏంది? ఇదో టచ్ అయిందా? నా మెయిన్ ఏంది ఫస్ట్ స్టాకు? ఇది ఈ రెడ్ లెవెల్ 9703. దీన్ని కూడా కంటిన్యూగా బ్రేక్ చేస్తూ పోతుందా? ఇక్కడ 900 633. అది ఓకే. ఇక్కడ మార్కెట్లో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మార్కెట్లో ఎవడు ఎంట్రీ వాడే తీసుకోవాలి, ఎవరు ట్రిగ్గర్ వాడే పే చేయాలి. ఎందుకంటే ఈ కాల్స్ టిప్స్ ఇచ్చేది ఇలా ఇస్తున్నారు కదా, ఇచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకుంటారు, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలో తెలియదు. ఓకే, వాళ్ళేమో ఎగ్జిట్ అయిపోతారు, మీరేమో చూస్తూ ఉంటారు. ఎందుకు? ఎవరు ట్రిగ్గర్ ఆడే కొట్టాలి, ఎవడు ఎస్ఎల్ ఆడే పెట్టుకోవాలి, ఎవరు టార్గెట్ ఆడే తీసుకోవాలి. అది 1:1 2 3 4 అనేది అది నీ చేతుల ద్వారా నువ్వు చేస్తేనే సక్సెస్ అవుతావు. ఇప్పుడు నేను చెప్పినట్టు క్వైట్ ఆపోజిట్. ఏంది? ఏం చెప్తున్నాను? నేను పేపర్ ట్రేడ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. జనాలు ఏమడుగుతున్నారు? ఇంత అనాలిసిస్ ఉంది కదా, రియల్ మనీ పెట్టుకొని చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మీకు నాకు క్వైట్ ఆపోజిట్. ఏంది? మీరు డబ్బులు పెట్టి మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నేనేమో నేర్చుకోవడం కోసంగా డబ్బులు పెట్టి ఈ 5 సంవత్సరాలు నేర్చుకోవడం కోసమే డబ్బులు ఖర్చు పెట్టాడు. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏమో నాలెడ్జ్ లేదు. ఇప్పుడు చూస్తే డబ్బులు అయితే పెడుతున్నారు, నాలెడ్జ్ లేదు. నా దగ్గర నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు డబ్బులు లేవు పెట్టాలంటే. అందుకోసమే నేను ట్రైనింగ్ చెప్తానని చెప్తున్నా. నేనేమి ఫేక్ చేయాలని, అది చేయాలి ఇది చేయాలని కాదు. ఇప్పుడు ఫేక్ చేయాలనుకుంటే మాత్రం నేను రియల్ మనీ తీసుకొని పిఎన్ఎల్ పెట్టేవాడుగా, ఒక 1000 రూపాయలతో 500లతో క్వాంటిటీ తీసుకొని పెట్టేవాడుగా. కానీ అలా ఎందుకు పెట్టట్లేదంటే నా దగ్గర మనీ లేదు. మనీ లేదు కాబట్టే ట్రైనింగ్ చెప్తా ఉంటున్నాను. అన్నసరీ నాలెడ్జ్ కాదు. ఏది పనికి వస్తుంది, ఏది పనికి వస్తుంది? మనిషికి ఏం కావాలి? ఒక ట్రేడర్కి ట్రేడింగ్ దిశలో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? ఏం బల్లే ఏంటంటే 5 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ వచ్చి నువ్వు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి. రెండో పాయింట్ వచ్చి నువ్వు ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి. మూడో పాయింట్ వచ్చి నువ్వు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే. ఈ 4-5 పాయింట్లే ఉంటాయి మార్కెట్లో. ఇదే కావాలి, ఇంత మించి ఇంకేం పర్లేదు. ఓకే. ఈ 5 పాయింట్లు నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది నేను చెప్పదలుచుకుంది. మీ అన్ని డౌట్స్కి ఇదే నా క్లారిఫికేషన్. ఇప్పుడు పొద్దుననంగా ఎంట్రీ తీసుకున్నాను నేను. ఎంట్రీ తీసుకున్నానంటే ఇంతసేపు నేను హోల్డ్ చేశాను కదా. ఎందుకు హోల్డ్ చేశాను? ఇదే ఈ 5 సంవత్సరాలు నేర్చుకుంది ఇదే. నేను తీసుకొచ్చిన జోన్స్ ఇవే, నేను తీసుకొచ్చిన లెవెల్స్ ఇవే, నా టార్గెట్ లెవెల్స్ ఇవే. ఇక్కడికి వస్తే ఎగ్జిట్ అవుతానని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తగిలిందని చెప్తున్నా. దీన్ని ఏం చేసింది? రెసిస్టెన్స్ సపోర్ట్గా క్రియేట్ అయితే అని చెప్తున్నా. క్రియేట్ అయినాక బ్రేక్ చేసి హెల్దీ అని చెప్తున్నా. ఎలా? ప్రతి 75 ఒక రోజులో పడే 75 క్యాండిల్ని రీచ్ చేస్తేనే ఇలాంటి సింటమ్స్ ఇలా క్రియేట్ అవుతాయి. ఇలాంటి రెసిస్టెన్స్లు తగిలినప్పుడు ఇలా క్రియేట్ అవుతాయి. ఇలాంటి సపోర్ట్లు తగిలినప్పుడు ఇలా క్రియేట్ అవుతాయి. టార్గెట్ ఎక్కడ దాకా వెళ్ళద్ది అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే ఈ 5 సంవత్సరాలు 75 క్యాండిల్ ప్రతి క్యాండిల్ని రీచ్ చేస్తేనే ఇలా చెప్తున్నా. ఇదైతే ఓవర్కి వచ్చిన విద్య అయితే కాదు. నేను ఓవర్ నైట్ అంటే కొనుక్కొని తెల్లారి వచ్చి నిద్రపోయి పొద్దున్న లేసి వచ్చేసింది అయితే కాదు. ఓకే. డబ్బులు పెట్టి కొట్టినా, డబ్బులు చేసినా, ఏం పెట్టినా కూడా రాదు. ఓకే. అది అన్నీ వదిలేసి నేనేమి నాకేమి ఏజ్ ఎక్కువేం లేదు, 27 ఏళ్ళు నాకు. ఈ 27 ఏళ్ళల్లో నేనేం జాబ్ చేయలేదు, ఇంకోటి చేయలేదు, ఇంకోటి చేయలే. కేవలం దీన్ని నేర్చుకోవడం కోసమే ఇంకా ఖర్చు పెట్టా. నాకు మళ్ళీ జాబ్ కూడా లేదు. అందరి దగ్గర ఇప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఈ బిజినెస్ చేసేవాళ్ళు అందరూ ముందు జాబ్ చేస్తారు. జాబ్ చేస్తూ ఏ జాబ్ అయినా జాబ్ చేస్తూనే దీంట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఆడ ఈడ కోచింగ్ చేసి. కానీ నాకు జాబ్ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ బీటెక్ అయిపోగానే బీటెక్లో నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేశా. బీటెక్ అయిపోయినాక కూడా 2-3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసి అయిపోయింది, నేర్చుకోవడం అంతా అయిపోయింది. ఓకే. ఎవరైనా నిజంగా డబ్బులు లేవు కాబట్టి నిజంగా జెన్యున్గానే నేను ఆఫ్లైన్లోనే చెప్తా ఉంటున్నా. ఆన్లైన్లో చెప్తానని చెప్తున్నా, చెప్పట్లా. ఆఫ్లైన్లోనే చెప్తాను అంటున్నా. అది కూడా పక్కన కూర్చోబెట్టుకునే చెప్తాను అంటున్నా. ఆ? అది ప్లస్ పేపర్ ట్రేడే చేస్తున్నానని చెప్తున్నా. ఉం? ఇంత జెన్యున్గా ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పు? అది
ఓకే. ఇప్పుడు ఇంతసేపు ఎలా అందరికి డౌట్ ఉంది ఏమని? అందరూ ఏమని చెప్తారు? సలహా అయితే ఇస్తారు. ఏంది, ₹100 పెట్టి చేయొచ్చు కదా, 200 పెట్టి చేయొచ్చు కదా, 250 పెట్టి చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. నేను ప్రాక్టీస్ చేసేది ఏంది, 4 లాట్లతో ప్రాక్టీస్ చేస్తూ వచ్చా. ఇప్పుడు నా అకౌంట్లో నేను రిస్క్ పెట్టాలంటే మినిమం ఎంత ఉండాలి నా అకౌంట్లో? మినిమం 4 లక్షలు లేనిది నేను రిస్క్ చేయలేను. ఆ సిస్టమేటిక్ని అలాగే ఫాలో అవ్వాలి. నేను నేను పేపర్ ట్రేడ్ చేసినా ఇంకోటి చేసినా ఆ 4 లాట్లతోనే అలాగే ప్రాక్టీస్ చేస్తూ వచ్చా. ఇప్పుడు పోయి ₹100 పెట్టు, ₹50 పెట్టు అంటే అది మొత్తం ఇక్కడ ఎలా ఉంటదంటే, నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు, టార్గెట్ అయినప్పుడు కాదు ఈ ఎమోషన్ అనేది. నువ్వు ఎస్ఎల్ పోతే, నీ ఎస్ఎల్ పోయిందంటే నీ మైండ్ చాలా అప్సెట్ అయ్యిద్ది. ఆ తర్వాత నువ్వు అసలు ఏం చేయలేవు. సైకలాజికల్‌గా చాలా ఇబ్బంది పడద్ది మైండ్. ఇంకో ఎంట్రీ దగ్గరికి కూడా పోనీదు. ఇంకో ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా ముందుకు పోనీదు. అది ఇక్కడ సైకలాజికల్ చాలా ఇబ్బందొస్తది. హ్మ్. ఇప్పుడు నేను ఈడ ఇంతసేపు హోల్డ్ చేశానంటే కారణం ఏంటి తెలుసా? అదే గాని పీ&ఎల్ చూస్తుంటే ఉంటదిగా, రియల్ మనీ పెట్టినప్పుడు మాత్రం ఇది ఫస్ట్ వచ్చేసి ముందుకిదే. నువ్వు ఎంట్రీ తీసుకున్నాక ప్లస్సు, మైనస్సు, ప్లస్సు, మైనస్ చూపిస్తది. అదే నువ్వు పోయి మనీ పీ&ఎల్ చూడు. అది 500, రూ. 1000, 500, రూ. 1000, 0, 500, రూ. 1000, 500, రూ. 1000 ఇవి చూస్తుంటే ఎలా అనిపిస్తది? ఆ పీ&ఎల్ చూస్తుంటే ఎగ్జిట్ అయిపోతే బాగుండు. రూ. 1000 ఎగ్జిట్ అయిపోతుంది. 500 మైనస్ ఎగ్జిట్ అయితే బాగుండు. ఎంతతో పోతే బాగుండు, ఎంతతో పోతే బాగుండు అనిపిస్తది. ఎందుకు? తెలియకపోతే. అది ఏం చేస్తుందో తెలియపోతే ఇలాగే ఉంటది. ఎవరైనా కాల్స్ ఇచ్చినా, టిప్స్ ఇచ్చినా ఇలాగే ఫీల్ అవుతారు. అదే జెన్యూన్‌గా నువ్వు ఎంట్రీ ఇస్తే పీ&ఎల్ సైడ్ చూడట్లేదు అంటేనే నువ్వు సక్సెస్ అయినట్టు. ఒకసారి నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పుడు నీ టార్గెట్ హిట్ అవ్వాలి. ఆ రివర్సల్ సింటమ్స్ కూడా నీకు తెలిసుండాలి. ఎక్కడి నుంచి రివర్స్ అవ్వద్ది, ఎలా పోవద్ది ఆ? అనేది కూడా నీకు తెలిసుండాలి. అది అప్పుడే నువ్వు హోల్డ్ చేయగలవు. ఈ మూమెంట్‌లో అప్పుడే నువ్వు పట్టుకోగలవు. ఇందాక తీసుకున్న ఒక్క క్యాండిల్‌లో 40 పాయింట్లు వచ్చింది. ఎందుకు ఎగ్జిట్ కాలేదు? ఎందుకంటే నా టార్గెట్ ఈడ దాకా ఉంది. అందుకోసమే ఇంతసేపు కూడా నేను ఉండగలను. ఎందుకంటే పీ&ఎల్ చూడను నేను. అది. ఓకే. ఈ రోజుకి ఇది నేను చెప్పాలనుకుంది చెప్పింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో మళ్ళీ ఇంకా పెట్టండి. ఫేక్ అని, అవని, ఇవని అన్నీ పెడతా ఉండండి. మీరు ఆడే ఉంటారు. నేను ముందుకు వెళ్తానే ఉంటాను. ఓకే. అది. మీరు అది పెట్టుకుంటా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ట్రేడింగ్ చేస్తా ఉండండి. ఇంకో 2 లక్షలు పోగొట్టుకుంటానే ఉండండి. ఓకే.